నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ 175. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే మధ్య మధ్యలో ఆది వైపు చూస్తూ కృతి షర్ట్ బటన్ కుడుతూ ఉంటే ఆది ఆమెను చూస్తూ ఆమె చూడగానే తల తిప్పేసుకుంటున్నాడు. ఓయ్ కోతి, ఎంతసేపు? దిక్కులు చూడకుండా సరిగ్గా కుట్టు, లేదంటే సూది గుచ్చుకుంటుంది. అయినా బండరాయి లాంటి గుండెకు సూది తాకితే సూదే విరిగిపోతుంది, కానీ ఎలా గుచ్చుకుంటుంది అంది ఓరగా చూస్తూ. ఆది కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే, మీరే అన్నారు కదా ఒకప్పుడు నా గుండె బండరాయి అని, అదే అంటున్నాను అంది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నవ్వు ఆపుకుంటూ. ఏచావులే, ఇలాంటి సెటర్లకేం తక్కువ లేదు అని ఆమె తల మీద ఒకటిచ్చాడు. నా చేతిలో సూదుందని మర్చిపోయినట్టున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే గుచ్చేస్తే చెప్తున్నా అంటూ కుట్టడం అయిపోవడంతో నోటితో బటన్ దారం తెంపుతుంటే తడబడి వెనక్కి వంగాడు ఆది. అయిపోయింది, ఇక రెడీ అవ్వచ్చు అని అతని మురిపంగా చూస్తూ. ఏ మాటకా మాట కానీ మీరు వైట్ షర్ట్లో భలే ఉంటారు, ముద్దొచ్చేస్తారు అంది చిలిపిగా నవ్వుతూ. ఆది చిన్నగా నవ్వి షర్ట్ వేసుకుని నీట్గా ఇన్షర్ట్ చేసుకుని రెడీ అవుతూ ఉంటే బెడ్పై కూర్చొని అతన్ని చూస్తూ, వచ్చాక బయటికి తీసుకెళ్తా అన్నారు, మళ్ళీ మాట తప్పరు కదా అని అడిగింది సందేహంగా చూస్తూ. నేను జనరల్గా మాట ఇవ్వను, ఇస్తే తప్పను. తీసుకెళ్తాను, నేను వచ్చే వరకు రెడీ అయి ఉండు అని డియో స్ప్రే చేసుకుని బాయ్ అంటూ ఆది బయటికి నడవగా అతని వెనకాలే కదిలిన కృతి ఆది వెళ్ళాక పద్మతో చేరి కబుర్లలో పడింది. ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్లో వెయిట్ చేస్తున్న అభి బయటకు వస్తున్న వైదేహికి ఎదురెళ్ళి చిన్న నవ్వుతో హగ్గిచ్చాడు. వైదేహి బలవంతంగా నవ్వు నవ్వి కారులో కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు అభి. ఇంటికి చేరుకున్నాక హాయ్ మామ్ అని నవ్వుతో పలకరించిన నిత్యను పట్టించుకోకుండా ఫాస్ట్గా గదిలోకి వెళ్ళగా మోహన్ చిన్నగా చేసుకుని అభి వైపు చూసింది నిత్య. మామ్కి హెడేక్గా ఉందట, టేక్ ఇట్ ఈజీ అని నిత్య భుజంపై తట్టి వైదేహి గదిలోకి వెళ్ళాడు. బెడ్పై కూర్చున్న వైదేహి చేతులు పట్టుకుని, కాసేపు రెస్ట్ తీసుకో మామ్, ఎక్కువగా ఆలోచించకు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పగా చిన్నగా తలాడించింది వైదేహి. భారంగా నిట్టూరుస్తూ బయటకు వచ్చిన అభి ఫాస్ట్గా రెడీ అయ్యి వైదేహి హెల్త్ బాలేదని కనిపెట్టుకుండమని వసుధ నిత్యలకు చెప్పి వరుణ్ పెళ్లికి స్టార్ట్ అయ్యాడు. అభి రీచ్ అయ్యేసరికి తమ గ్యాంగ్ అంతా వచ్చేశారు. అందరినీ విష్ చేసి వాళ్ళతో పాటు కూర్చొని జరిగే పెళ్లి తంతును చూస్తున్నాడు. హై వర్ష, హవర్ యూ అంటూ కూర్చొని ఉన్న వర్షను చుట్టేసింది ఆమె ఫ్రెండ్ అను. హే అను, ఎప్పుడొచ్చావే యుఎస్ నుండి అని లేచి తనని గట్టిగా హక్ చేసుకుని ఊపేసింది వర్ష. వర్షను వదిలి తన పక్కన ఉన్న విశ్వని చూసి హాయ్ విశ్వగారు అని నవ్వుతూ పలకరించగా హాయ్ అని చిన్న నవ్వుతూ బదులిచ్చాడు విశ్వ. నేను ఇది యుఎస్లో ఒకే ఫ్లాట్లో ఉన్నాం. మీ పెళ్ళికి రావాలని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. వరుణ్ పెళ్ళికి అనుకోకుండా వచ్చేశాను అంటూ విశ్వ పక్కనున్న అభివాలని చిన్న నవ్వుతో పలకరించి వర్ష వైపు చూసి, నీతో చాలా మాట్లాడాలి, అలా బయటకు వెళ్దామా అని అడిగింది. అలాగే బావా, ఇప్పుడే వస్తాను అని విశ్వకి చెప్పి తనతో పాటు బయటకు కదిలింది వర్ష. ఇలా ఉంది లైఫ్, మొత్తానికి నువ్వు అనుకున్నట్టు ఎంఎస్ అవ్వగానే ఓన్గా కంపెనీ పెట్టావు కదా. మన ఎంఎస్ కాలేజ్ అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. అమ్మాయిలందరికీ గ్రేట్ ఇన్స్పిరేషన్ నువ్వు, నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని సైడ్ నుండి హత్తుకుంది అను. వర్ష చిన్నగా స్మైల్ ఇచ్చి, ఇదంతా నా గ్రేట్నెస్ మాత్రమే కాదు, ఈ క్రెడిట్ అంతా బావకి చెందుతుంది. నా వరస్ట్ టైంలో నా తోడుగా ఉండి ధైర్యం చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు అంది అను హ్యాపీగా చూస్తూ. నేను ఇంతలా సపోర్ట్ చేసి ప్రేమించే హస్బెండ్ దొరికినందుకు యూఆర్ సో లక్కీ. అభికి పెళ్ళయ్యాక నీ పెయిన్ చూసి నువ్వేమైపోతావో అని చాలా భయపడ్డాను. కాల్ చేసినా మాట్లాడేదానివి కాదు, చాలా వరి అయ్యా నీ గురించి. బట్ ఫైనల్గా కంపెనీ స్టార్ట్ చేసావనేసరికి అమ్మయ్య అనుకున్నాను. ఇక మీ బావతో పెళ్ళయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. చూస్తే అభి నువ్వు నార్మల్గా మాట్లాడుకుంటున్నారు, బాధేం లేదా? ఐ మీన్ ఎంతైనా ఒకప్పుడు నువ్వెంతగానో ప్రేమించినవాడు కదా అనుమానంగా చూస్తూ అడిగింది అను. అది ఒకప్పుడు, ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. మా బావ ప్రేమ అభిపై నాకున్న ప్రేమను మరిపించి నన్ను మార్చేసింది. ఇప్పుడు ఎలాంటి బాధ లేదు, రిగ్రెట్స్ లేవు. ఇప్పుడు నువ్వు హార్ట్ఫుల్గా హ్యాపీగానే ఉన్నావు కదా అని అడిగింది అను సందేహంగా. చాలా హ్యాపీగా ఉన్నాను, నో వరీస్ అంది మనస్ఫూర్తిగా నవ్వుతూ. అమ్మయ్య అని హాయిగా ఊపిరి తీసుకుని, పాపం వరుణ్ అయితే దయ్యం దయ్యం అంటూ నీ వెంట పిచ్చోళ్ళ తిరిగేవాడు, వాడు కూడా ఫైనల్గా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు అంది నవ్వుతూ. మేమందరం సెట్ అయ్యాం, కానీ ఇంతకీ నీ పిల్లెప్పుడు? ఆ పని మీదే వచ్చా. తెలిసిన వాళ్ళ మ్యాచెస్ వచ్చాయట, ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలి. అలాగా, సూపర్ అని హ్యాపీగా హక్ చేసుకుంది వర్ష. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని లోపలికొచ్చారు.
పెళ్లి తంతు ముగిశాక అందరితో పాటు గిఫ్ట్స్ ఇవ్వడానికి విశ్వతో కలిసి జంటగా వెళ్ళింది వర్ష. హాయ్ దయ్యం, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు వరుణ్ నవ్వుతూ. వర్ష చిరుకోపంగా చూస్తూ, ఈ దయ్యం ఏంటి దయ్యం, అలా పిలవడం మానవ ఇంకా అంది. అస్సలు మానను. కాలేజ్ ఎప్పుడూ అయిపోయినా అప్పుడే తమరి యాటిట్యూడ్ ఫేస్ గుర్తొచ్చి నువ్వింకా చిట్టి దయ్యంలానే అనిపిస్తావు అన్నాడు నవ్వుతూ. విశ్వ నిధి చిన్నగా నవ్వుకోగా ఏడ్చావులే అని నవ్వుకుంటూ విశ్వతో పాటు ఇద్దరికీ విష్ చేసి గిఫ్ట్స్ అందించింది వర్ష. గ్రూప్ ఫోటో తీసుకుని స్టేజ్ దిగి పక్కనే ఉన్న కృష్ణమూర్తితో కాసేపు మాట్లాడి తమ గ్యాంగ్తో పాటు డిన్నర్ చేయడానికి వెళ్ళారు. రే ఉదయ్, పెళ్ళెప్పుడు పెట్టుకున్నారా అడిగాడు నిఖిల్ తింటూ. ఆఫ్టర్ ఆషాఢం. ఈ వారంలో ముహూర్తం ఉంది, కానీ ఆ నెక్స్ట్ డేనే ఆషాఢం స్టార్ట్ అవుతుంది. ఉదయ్ మాటలకు. అయితే ఏమైంది, పెళ్ళిప్పుడు చేసుకుని ఫస్ట్ నైట్ ఆషాఢం అయిపోయాక చేసుకుంటే అయిపోయేది కదా. అసలే మీ మామ శనిలా అడ్డుపడుతున్నాడు గుసగుసగా అన్నాడు నిఖిల్ చిలిపి నవ్వుతూ. పోరా అని నిఖిల్ ఉదయ్ పొట్టలో మోచేత్తో పొడవగా అబ్బో సిగ్గే అని నవ్వుతున్న నిఖిల్ని చూసి ఏమైందిరా, ఆ జోకేదో మాకు చెప్తే మేము నవ్వుతాంగా అన్నాడు ఆది. నువ్వు ఇంకా ఎల్కేజీ స్టూడెంట్విరా, ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నావు. నువ్వు కాస్త పెద్దయ్యాక చెప్తాలే నిఖిల్ మాటలకు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అడిగాడు ఆది వింత ఎక్స్ప్రెషన్తో. అప్పటికి నవ్వుకుంటున్న ఉదయ్కి ఆది రియాక్షన్ చూసి ఇంకా నవ్వొచ్చింది. పొట్ట పట్టుకుని గట్టి గట్టిగా నవ్వుతుంటే ఆదితో పాటు అందరూ తన వైపే చూస్తున్నారు. ఉదయ్ బలవంతంగా నవ్వాపుకొని ఏదో జోక్ గుర్తొచ్చిందిరా, తినండి అని నిఖిల్ ఇచ్చిన బాటిల్ తీసుకుని వాటర్ తాగాడు. ఏంటో మీ కోడి లాంగ్వేజ్ అస్సలు అర్థం కాదు అని గొనుక్కుంటూ తింటున్న ఆదిని చూస్తూ వీడు కూడా త్వరలో దారిలో పడితే బాగుండు అన్నాడు నిఖిల్. చాలా మారాడ్రా, ఇంకా పూర్తిగా మారాలంటే టైం పడుతుంది. వాడు చాలానే ట్రై చేస్తున్నాడు మూవ్ ఆన్ అవ్వడానికి, బట్ అంత ఈజీ కాదు కదా. అదే నిజమేలే, అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ బాధ చిన్నగా నిట్టూర్చాడు నిఖిల్. డిన్నర్ చేసేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అభి కార్ దిగి లోపలికొస్తూ హాల్లో ఉన్న వసుధను చూసి పిన్ని మామ్ డిన్నర్ చేసిందా అని అడిగాడు. లేదభి, ఎంత బలవంతం చేసినా అస్సలు లేవలేదు, ఆకలిగా లేదు అని అలాగే పడుకుంది. సరే పిన్ని, ప్లేట్లో పెట్టివు, నేను తీసుకెళ్తాను అని చెప్పి షేక్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోగా ప్లేట్లో భోజనం పెట్టించింది వసుధ. ప్లేట్ తీసుకుని గదిలోకి వెళ్ళిన అభి పడుకున్న వైదేహి పక్కన కూర్చొని మామ్ డిన్నర్ చేసి పడుకో అన్నాడు. వద్దబ్బి, నాకిప్పుడు తినాలని లేదు అంది కళ్ళు మూసుకుని. మామ్ ప్లీజ్ కొంచెం తిని పడుకో. మెల్లిగా లేచి కూర్చుంది వైదేహి. వాడిపోయిన ఆమె మొహాన్ని డల్గా చూస్తూ అభి తినిపించబోతుంటే నేను తింటాను అభి అని ప్లేట్ తీసుకుని నువ్వు వెళ్ళి పడుకో అంది. నువ్వు తిన్నాక వెళ్తామా అని చేయి లాక్కుని కూర్చొని అభి ఫోన్ చూస్తుంటే సైలెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుని తినేసింది వైదేహి. ప్లేట్ తీసుకుని ఆమెను దగ్గరికి తీసుకుని గుడ్ నైట్ మామ్ అని అభి వెళ్ళగా హ్యాండ్ వాష్ చేసుకుని ఆలోచిస్తూ బెడ్పై కూర్చుంది వైదేహి. గుమ్మం ముందు కాలగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంది కృతి. అప్పుడే స్టార్ట్ అయ్యాను అన్నారు, ఇంకా రాలేదేంటి, వచ్చాక మూడ్ లేదు అని హ్యాండ్ ఇవ్వరుగా తనలో తానే అనుకుంటూ గుమ్మం వైపు చూస్తున్న కృతిని చూసి నవ్వుకొని దగ్గరకొచ్చింది పద్మ. వచ్చేస్తాడులే, ట్రాఫిక్ ఉండుంటుంది. సరే అత్తయ్య అని తనతో పాటు సోఫాలో కూర్చొని మాటిమాటికి గుమ్మం వైపు చూస్తున్న కృతి కార్ సౌండ్ వినగానే వెలిగిపోతున్న మొహంతో టక్కున లేచి నిల్చుంది. వెళ్ళింకా అని పద్మ నవ్వుతూ అంటుంటే బాయ్ అత్తయ్య, గుడ్ నైట్ అని తనని హత్తుకొని బయటికి పరిగెత్తిన కృతి కార్ దిగి ఎదురుగా వస్తున్న ఆది తలను ఢీకొట్టింది. అబ్బా ఏ కోతి, చూసుకుని రాలేవా అని ఆది తల రుద్దుకుంటూ చిరుకోపంగా చూస్తుంటే సారీ అంది బిక్కమొహం వేసుకుని. సరేలే పద, అమ్మ బాయ్ అని పద్మకు చెయ్యూపి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు కార్ దగ్గరికి నడుస్తూ. క్లైమేట్ బాగుంది, హాయిగా జాలీగా షికారుకు వెళ్దాం, లాంగ్ డ్రైవ్ వెళ్దాం అంది నవ్వుతూ. సరే అని ఆది కార్ తీయబోతుంటే కార్లో కాదు బైక్పై వెళ్దాం అంది మెల్లిగా. ఆది వెనక్కి తిరిగి చూసి బైకా, లాస్ట్ టైం చలని నువ్వెంత ఇబ్బంది పడ్డావో మర్చిపోయావా అని అడిగాడు. ఎంత చలి ఉన్నా మీకు దగ్గరగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, దూరంగా ఉంటేనే ఇబ్బంది. ఆ రోజు మీకు దగ్గరగా ఉన్నాక నాకేం ఇబ్బందిగా అనిపించలేదు, మీరే ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ నేను దగ్గరగా ఉండడం మీకు ఇబ్బంది అయితే బైక్ వద్దు, కార్లోనే వెళ్దాం. కొన్ని క్షణాలు ఆమెని చూసిన ఆది సరే పద కీస్ తీసుకొస్తా అని లోపలికి వెళ్ళగా కృతి మురిసిపోతూ తనలో తానే హ్యాపీగా నవ్వుకుంది. కీస్ తీసుకుని వచ్చిన ఆది ఆమెతో పాటు బైక్ దగ్గరికి నడుస్తూ అందుకేనా సారీ కాకుండా డ్రెస్ వేసుకున్నావు అన్నాడు. అవును అంది మెల్లిగా. ఆది బైక్ స్టార్ట్ చేయగా రెండు వైపులా కాలు వేసుకుని కూర్చున్న కృతి ఆదిని పట్టుకోవడానికి సంశయిస్తూ
తనలో తానే చిన్నపాటి యుద్ధం చేసి ఫైనల్గా కొద్ది దూరం వెళ్ళాక సైడ్ నుండి అతని ఫేస్ని చూస్తూ మెల్లిగా అతని పొట్ట చుట్టూ చేతులు బిగించింది. తను పట్టుకోగానే కొన్ని క్షణాలు ఆది ఊపిరి బిగబట్టి వదలడం ఆమె చేతులు ఫీల్ అవుతుంటే చిన్నగా నవ్వుకొని అతన్ని గట్టిగా హత్తుకొని హాయిగా వీపుపై తల ఆనించింది కృతి. ఓయ్ కోతి, చల్లగాలికి అలాగే నిద్రపోయావు. నీతో పాటు నేను కూడా రోడ్డు కతుకుపోతాను. కృతి అతని వీపు మీద చిన్నగా గిల్లి, ఏం మాట్లాడినవి? నేనే నిద్రపోను. ఈ కూల్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూల్గా డ్రైవ్ చేయొచ్చు అంది. అలాగే అని ఆది కొంచెం స్పీడ్ పెంచి డ్రైవ్ చేస్తుంటే అతని హత్తుకుని హాయిగా కళ్ళు మూసుకున్న కృతికి గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఆమె దగ్గరితనం ఇప్పుడు ఆదికి కూడా ఇబ్బందిగా ఏమీ అనిపించడం లేదు. డ్రైవ్ని ప్రశాంతమైన మనసుతో ఎంజాయ్ చేస్తున్నాడు. కాసేపటికి ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కార్న్ కానీ తింటావా అడిగాడు బైక్ పక్కకి ఆపుతూ. తిందాం అని బైక్ దిగి అతనితో పాటు కదిలింది. ఇద్దరూ చల్లని ఐస్ క్రీమ్ తింటూ ఆ చల్లని గాలిలో కాసేపు నడక సాగించి పచ్చని గడ్డిలో కూర్చొని ఆ క్లైమేట్ని ఆస్వాదిస్తూ స్వీట్ కార్న్ తినేసి బైక్ దగ్గరకొచ్చారు. టైం 11 అయింది. వెనక్కి వెళ్దామా, ఇంకా లాంగ్ వెళ్దామా అడిగాడు ఆది బైక్ స్టార్ట్ చేస్తూ. ఇంకొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం అంది ఎక్కి కూర్చొని. అలాగే అంటూ బైక్ స్టార్ట్ చేసి రయ్యిన రోడ్డుపై దూకించాడు ఆది. హాయిగా రోడ్డుపై షికార్లు చేసి మధ్యరాత్రి వరకు ఇంటికి చేరుకున్నారు. గదిలోకి రాగానే ఆదిని వెనుక నుండి హత్తుకుని, థ్యాంక్ యూ సో మచ్ అండి, మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అని అతన్ని వదిలి బెడ్పై బ్లాంకెట్ వేస్తున్న ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకొని డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకున్నాడు ఆది. ఫేస్ వాష్ చేసుకుని డోర్ పెట్టేసి అతని పక్కన వాలిపోయిన కృతి ప్రశాంతంగా పడుకున్న అతన్ని చూస్తూ అతనితో గడిపిన హ్యాపీ మూమెంట్స్ నెమరు వేసుకుంటూ హాయిగా నిద్రమ ఒడిలోకి వెళ్ళింది. కారు దిగి 6 గదిలోకి వచ్చిన అభి డోర్ పెట్టేసి బాత్ చేసి తలకు టవల్ చుట్టుకుని బట్టలు సర్దుతూ తన వైపు చూస్తున్న 6 దగ్గరికి వస్తూ, ఏంటి మేడం, నన్ను చాలా మిస్ అయ్యారా? పొద్దున్నే కాల్ చేసి రమ్మన్నా అని అడిగాడు ఆమె భుజాల మీద చేతులు వేస్తూ. అవును, చాలా మిస్ అయ్యాను. అందుకే అక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. 6 మాటలకు అభి నోసలు ముడిచి చూస్తుంటే, నిజంగానే అత్తయ్య ఇప్పుడు బాధలో ఉన్నారు. మామయ్య కూడా లేరు. బాబుతో టైం స్పెండ్ చేస్తే అయినా అత్తయ్య ధ్యాస వీడి మీదకు మళ్ళీ బాధను మర్చిపోతారు కదా అంది. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూశాడు అభి. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుని బాబుని తీసుకుని అభి ఇంటికి వెళ్తాడా? వాళ్ళని చూసి వైదేహి ఎలా రియాక్ట్ అవ్వనుంది? ఆది కృతుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? మహేంద్ర ఫ్యామిలీలో ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.